చెప్పగల నాయకుడిని. సంవత్సరాలు తర్వాత ఆర్య రామన్ గారికి తర్వాత మురళి గారికి దాదా అసన్ గారికి అడిగే యాదవ్ గారికి అనిల్ గారు చెప్పడం చాలా అదృష్టం. ఆయన ప్రతి ఇంటికి 4 సార్లు ఇంటికి చేయాలంటే పని చేస్తూ ఉంటాం. మనం ఎంకరేజ్ చేయాలన్నటువంటి సార్ వాళ్ళకి ధన్యవాదాలు. ఎవరు గరీబ్ వ్యవస్థలో ఉన్నారో, ఎవరు కష్టపడుతున్నారో ఏమదో అని నేను స్టూడియో చూసి చెప్పగల నాయకుడిని. ఈ సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరగలేదు. నేను క్లియర్గా అడిగే చెప్తాను. నేను ఇబ్బంది పడ్డా, మీకు చెప్పుకోలేక మరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు 8-10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారా లేదా? కాబట్టి ఇండ్లు లేని పరిస్థితిలో కూడా మీరు ఉండే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఏం అవకాశాలంటే రైతు భరోసా కూడా ఇప్పుడు రాబోతా ఉన్నారు. రైతు రుణమాఫీ అయింది. అలాగే పేదలకు కావాల్సింది కూడు గుడ్డ. కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మరి ఇల్లును ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి మొట్టమొదటిగా ముందే 4 దశలుగా: 1 ఖాళీ ప్లేస్ ఉన్నవారికి, 2 గుడిసెలు ఉన్నవారికి, 3 పెంకుటిల్లు ఉన్నవారికి, 4వది ఎటువంటి స్థలం లేని ఇల్లు లేని వారికి. కానీ ఇట్లా బిల్డింగ్ నుండి నేను ఫోటో దిగుతా, నాకు కంపల్సరీ కావాలంటే అది వీలు కాదు. దయచేసి అది ఆశ వదులుకోవాలి. ఎవరైనా సరే ఇల్లు లేని వారు, మరి కటిక పేదవారు, మరి ఇల్లు లేక 3,000 నుంచి 5,000 కిరాయిలు కట్టే పరిస్థితి ఇవాళ. తినడానికే కష్టం ఉన్న పరిస్థితులలో 3 నుంచి 5,000 రూపాయలు కిరాయి కట్టి జీనావస్థలు ఉన్నారు ఈరోజు. కాబట్టి తెలంగాణ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రియతమ నేత దామోదర్ రాజు వారి ఆశీర్వాదం ఈరోజు ఆందోళన నియోజకవర్గంలో ఆందోళన మున్సిపల్ సంబంధించి నా 17వ వార్డులో మరి కార్యక్రమం చేపట్టబోతుంది. ఖచ్చితంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఇల్లు లేని వారు ఉన్నారో అందరికీ కూడా ఖచ్చితంగా ఇల్లు ఇప్పించేది ఉంటాయి. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉంది ప్రభుత్వం. కాబట్టి నాకు తెలిసి వార్డుకో గ్రామాలకో ఒక 10 నుంచి 20 ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటే దశ కాదు, ఇలా 2-3 దశలు ఉంది. కాబట్టి మనము ఎవరికి అవకాశం ఉంటే వాళ్లకు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఉంది. కాబట్టి మనమందరం కూడా సవినయంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా, లేని వారికి మొట్టమొదటి అవకాశం ఇద్దాం. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎందుకు వచ్చింది, మరి నాకెందుకు రాలేదు పరిస్థితి మాత్రం నా 17వ వాళ్ళు అడగరు, నాకు తెలుసు. ఎందుకంటే ఖచ్చితంగా బతుకుందని ఇప్పించేది ఇస్తాం. 20 ఇస్తే ఇంక 20 సార్లు బతిపేడైతే నేను ఇచ్చేస్తాను, బతిపేడైతే ఇంక 20 తెస్తా. ఖచ్చితంగా మీకు ఇల్లు ఇప్పిస్తా. ఖచ్చితంగా మీకు ఏమేమైనా సౌకర్యాలు కావాలో ఖచ్చితంగా ఇప్పిస్తా. ఇంకో విషయం, రెండవది రేషన్ కార్డు విషయంలో కూడా చాలా మందికి రేషన్ కార్డులకి ఈరోజు బియ్యం లేవు, పప్పు దినుసులు లేవు, కిరోసిన్ ఏమి వచ్చేటి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా లేక బయట వచ్చి పరిస్థితి.